ఏమా కాదా? అంటే ఈరోజు కొరత అని చెప్తున్న దానికి మీకున్న అమరావతి తప్ప ప్రపంచంలో ఏమీ లేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, అమరావతి అనే ఒక మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఒక దోపిడీకి వేసుకున్న ఒక మార్గం అనండి, లేదా దానికోసం క్రియేట్ చేసుకున్న ఒక మీ సొంత కళ, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా దానికోసమే పనిచేస్తుందా? దానికి సప్లైలు కావాలని చెప్పి ఆ ఓఎంసీలకు పౌర సరఫరాల శాఖ కమిషన్ రాయడం ఏంది? మిగిలిన వాళ్ళందరూ కన్జ్యూమర్స్ అందరు ఏం కావాలా? కొన్ని బల్క్ యూజర్స్కి వేరే సిస్టమ్ లేదా అంటే ఉంది, అది కాంట్రాక్టర్ చూసుకోవాలి. కాంట్రాక్టర్ చూసుకుంటాడు, ఆ సిస్టమ్ ఫాలో అవుతాడు, తెప్పించుకుంటాడు. దెర్ ఈజ్ ఎ సిస్టమ్ దానికి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కానీ బల్క్ యూజర్స్కి కానీ రేటు పెరిగితే ఆ రేటు మీరు తెచ్చుకోవాలా? వాళ్ళు స్టాక్ పాయింట్లు వాళ్ళు పెట్టుకోవడము, అక్కడికి ఐ థింక్ ఇప్పుడు పెంచినట్టున్నారు, 152 రూపాయలు ఎంతో ఉన్నారు. ఇంతకుముందు 137 నుంచి 152 రూపాయలు లీటర్ అన్నారు. ఆ రేటుకు కొనాలా, అక్కడే సప్లై అక్కడికే వస్తుంది. అలాంటిది పెట్రోల్ పంపుల నుంచి ఇవ్వమని సామాన్యులకు, మామూలు పౌరుల కోసం, పౌర సరఫరాలు అంటే ఎవరి కోసం ఉండేది? ఇది అమరావతి సరఫరాల శాఖ నాది, పౌర సరఫరాల శాఖ అంటే పౌరులకు సంబంధించి సివిల్ సప్లైస్ అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసేవి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాల్సిన శాఖ ఇదో ఇట్లా పనిచేస్తుంది. మరి ఆ మంత్రి ఏమైనా దీని గురించి చెప్తాడా? ఇది మాట్లాడు. ఆ మంత్రి ఏదో చెప్పినట్టున్నాడు, దీనికి రీజన్ ప్యానిక్ బయింగ్ అని అంటున్నాడు. సింపుల్గా కొట్టడం. నువ్వు ప్యానిక్ క్రియేట్ చేస్తే ప్యానిక్ బయింగ్ రాక ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్ను చూసి ఈరోజు ఐ థింక్ ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ అక్కడ కూడా మొదలైనట్టుంది. ఎందుకంటే మన వాళ్ళు వచ్చే వాళ్ళంతా అక్కడి నుంచి పట్టించుకోవాల్సిన రావడం చేస్తుంటే వాళ్ళ దగ్గర కూడా ప్యానిక్ బయింగ్, అది ప్యానిక్ బయింగ్ అంటే పక్కన ఎక్కడో ఇది అవుతుంటే ఇమ్మీడియట్ దాని ఇంపాక్ట్ పడడం. ఇక్కడ ప్యానిక్ బయింగ్ ఏంది రీజన్? లేదు. సో మీరు క్రియేట్ చేసిన ప్యానిక్ కాబట్టి దోషులు ఇది నిర్లక్ష్యమో, అసమర్థతో, చేతగాంతనమో, దానికి మించిన దుర్మార్గమైన వాటెవర్ యాక్టివిటీ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ, అది క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి పట్టిన పీడన ఇది అర్థమే కావట్లా. ఇది లేకపోతే బాగుండరా అని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. గూగుల్ డేటా సెంటర్ ఈరోజు వచ్చిన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చేస్తున్న హడావుడి అజిఫ్ వీళ్ళే తీసుకొచ్చినట్టు జరిగింది. దాని మీద ఐ థింక్ గతంలోనే మా పార్టీ గారి నాయకులు ఇంక్లూడింగ్ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు కాదు, ఆ రోజు అదానీ డేటా సెంటర్ ఏదైతే మొదలైందో అదే ఈ రోజు ఎక్స్పాండెడ్. దీంతో ఇదేంటి ఈ రోజు ఐ థింక్ వాళ్ళు కూడా ఓపెన్ గానే అదానీని తీసుకురావాలి తప్పలుగా. గతంలో ఎప్పుడైతే అనౌన్స్ చేసినప్పుడు ఆ పేరు కూడా కనపడలే. ఎవరైతే దీనికి గ్రూప్, అదానీ గ్రూప్ ఎవరైతే మెయిన్ ముందుకొచ్చి ఆ రోజే 2020 ఎండ్లో మనకు శ్రీకారం చుట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి